హైదరాబాద్ లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా ఈ కేసులో సురేష్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను కొడంగల్ నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి కేసులో సురేష్ ను A2గా పోలీసులు FIR లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు పరిగిలో పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హైదరాబాద్ లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా ఈ కేసును సురేష్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, వికారాబాద్ జిల్లా లగ్జర్లలో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేష్ నిన్న కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించిన మేరకు పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. రాత్రి దాదాపుగా 10:30 తర్వాత ఆయన్ని జైలుకి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరోవైపు ఒకవైపు అరెస్టులు కొనసాగుతుండగానే మరోవైపు సురేష్ తో పాటు A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి కోర్టు పిటిషన్ కూడా వేశారు. ఇటు ఒకవేళ కోర్టు నరేందర్ రెడ్డికి సంబంధించి బుధవారానికి నరేందర్ రెడ్డికి సంబంధించి వాయిదా వేసింది. ఈ రోజు సురేష్ కస్టడీకి సంబంధించి విచారణ కొనసాగుతోంది. సురేష్ కస్టడీకి తీసుకుంటే కనుక అధికారులపై దాడికి సూత్రధారులు ఎవరు ఏందనేది తెలిసే అవకాశం ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కుట్రకోణంలో జరిగింది అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే అభియోగాలు మోపారు. ఆ మేరకే మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. కీలకంగా ఉన్నటువంటి సురేష్ దాదాపుగా ఆ ఘటన జరిగిన రోజు నుంచి 11వ తేదీ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్లకు వచ్చినటువంటి కలెక్టర్ అదేవిధంగా ఇతర అధికారులపై దాడి చేశారు. అప్పటి నుంచి కూడా సురేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగానే నిన్న సడన్ గా ఆయన తన న్యాయవాదులతో కలిసి కొడంగల్ కోర్టులో లొంగిపోయారు. ఇక సురేష్ కస్టడీ పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతుంది. ఒకవేళ కోర్టు కనుక కస్టడీకి అనుమతిస్తే పోలీసులు ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు రాబట్టే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో దాదాపుగా 46 మందిపై FIR నమోదైంది. 26 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఇటు జైలుకి అయితే తరలించారు. ఇక సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో కీలకంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి అందులో ప్రధానంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పేరు కూడా పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. ఆ మేరకు మరి సురేష్ KTR కి సంబంధించి ఈ మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా, లేకపోతే నరేందర్ రెడ్డితోనే ఆయన మాట్లాడారా, ఇట్లా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు కస్టడీకి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఒకవైపు అరెస్టులు, మరోవైపు కేసు విచారణపై పోలీసులు అయితే చాలా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి కార్యాలయానికి కూడా రాష్ట్రపతిని కలిసేందుకు కూడా BRS నేతలు ప్రయత్నించారు. ఆమె అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాష్ట్రపతి భవన్ లో ఆ వివరాలన్నిటి కూడా అందించారు. ఒకవైపు జాతీయ ST కమిషన్ కూడా కలిశారు. గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, వాళ్ళు ప్రతిఘటించిన సమయంలో అక్రమ కేసులు బనాయించారు అని చెప్పేసి బీజేపీ కావచ్చు, అదేవిధంగా BRS నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపిందని చెప్పాలి. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపుగా 26 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక రానున్న రోజుల్లో మరి కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. మొదట
సురేష్ స్థానికులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పేరును చేర్చి ఆయన సూత్రధారిగా A1 గా పోలీసులు రిమాండ్ కోర్టులో పేర్కొనడం జరిగింది. మరి వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా కేసుకు సంబంధించి అనేక విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.